రోమాపత్రిక 5:12లో ఒక మనిషిని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ కూడా, నువ్వు నేను ప్రతి ఒక్కరు కూడా పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. అనగా ఈ పాపము అనేటువంటి ఈ మరణము, పాపము ఒక వైరస్ వలె మనందరికీ వ్యాపించింది. క్రీస్తును ఎరిగిన వారు, క్రీస్తును చేర్చుకోవడానికి ఇష్టపడిన వారు, ఇంకను ఇది తప్పు అని తెలిసిన తర్వాత కూడా, ఇది పాపము అని తెలిసిన తర్వాత కూడా, ఇది అరాచకము అని తెలిసిన తర్వాత కూడా, ఇది అతిక్రమణ అని తెలిసిన తర్వాత కూడా ఆ పాపము చేస్తూనే పాపము అనేటువంటి ఆ బానిసత్వంలో కట్టు బానిసల వల్లే బ్రతుకుతున్న వారందరూ కూడా దేవునికి చెందని వారే, దేవునిని ఇంకా తెలుసుకొని వారే. వాస్తవానికి మన కాపర్లందరూ చెప్తుంటారు, స్వార్థికులందరూ చెప్తుంటారు, యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తము ప్రతి పాపమును కడిగి వేస్తుంది. ఆయన పరిశుద్ధ రక్తంలో మన పాపములను, మురికి గుడ్డి వల్లే ఉన్నటువంటి మన పాపములను కడుక్కోవాలని కూడా వాక్యమే చెప్తుంది. వాస్తవానికి యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తమే నిన్ను నన్ను నిత్య నరకము నుండి తప్పించి నిత్య జీవంలోనికి నడిపించగలదు. ఒక మాటలో చెప్పాలంటే ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తే దిక్కండి.